బ్రేకింగ్ న్యూస్ చూసిన గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులున్నట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకొచ్చింది. 2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించినా నయీం కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. ఈ క్రమంలోనే నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చర్యలు ప్రారంభించింది. మరోవైపు నయీం 2016 ఆగస్టులో షాద్నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. నయీం మరణించడంతో అతని బాధితులంతా బయటకొచ్చి ఫిర్యాదులు చేశారు. వీటిని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో దాదాపు 250 కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వీటికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ వీటి దర్యాప్తు పూర్తి కాలేదు.